శ్రీమాత్ర నమః. అన్ని గుణాలు ఒకళ్ళలో ఉండవు. ఎంత బుద్ధిమంతుడికైనా ఏదో ఒక లోటు ఉంటుంది. బలవంతుడు మూర్ఖుడు కావచ్చు, పై రెండు ఉన్న పిరికివాడు కావచ్చు, భయపడచ్చు. ఎంత సామర్థ్యం ఉన్నా చురుకుగా ఉండకపోవచ్చు, సోమరిపోతుగా ఉండొచ్చు. పండితుడైనా సరే కొంతమందికి అద్భుతంగా మాట్లాడే ప్రతిభ ఉండకపోవచ్చు. కానీ అన్ని సలక్షణాలను ప్రసాదించేది ఎవరు అంటే ఆంజనేయ స్వామివారు అన్నమాట. పిల్లల కోసము, అలాగే ఆపదల నుంచి బయటపడడం కోసము ఆంజనేయ స్వామివారి శ్లోకాన్ని మహాస్వామివారు ఇచ్చారు. ఆ అద్భుత శ్లోకాన్ని తెలుసుకునే ముందు మహాస్వామివారి పాదపద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మహాస్వామివారు ఒక శివస్థానంలో విడిది చేసినప్పుడు కొంతమంది సైనికులు ఉత్తర భారతదేశం నుంచి మహాస్వామివారి దర్శనానికి వస్తారనమాట. వాళ్ళు మహాస్వామివారికి నమస్కరించి ఆయన్ని ప్రార్థించి, స్వామి, మేము విధులు నిర్వర్తించే సమయంలో మాకు రక్షణగా ఉండి ఏ ప్రమాదము రాకుండా చూడండి అని చెప్పి వేడుకుంటారు. అప్పుడు మహాస్వామివారు ఏం చెప్తారు అంటే హనుమాన్ చాలీసా చెయ్యండి అని చెప్పి సలహా ఇస్తారు. ఎందుకు అంటే కలియుగంలో శీఘ్రంగా వరాలని ఎవరైనా ఇస్తారు అంటే అది ఆంజనేయ స్వామివారు అనమాట. హనుమంతుడేమో మిమ్మల్ని ఎప్పుడూ కాపాడతాడు అని చెప్పి మహాస్వామివారు చెప్తారు. అప్పుడు ఈ సైనికులు అంటారు, స్వామి, ఒక్కొక్కసారి మా పరిస్థితి ఎలా ఉంటుందో మాకే తెలియదు. నోట్లో నుంచి ఏ మాట రాని స్థితిలో మేము ఉంటాము. మేము ఎప్పుడు చురుకుగా ఉండాలి. ఏమరపాటు లేకుండా శత్రువుల కదలికలను గమనించాలి. ఒక్క క్షణం కూడా మాకు శాంతి అనేది దొరకదు. అందుకని హనుమాన్ చాలీసా లాంటి పెద్ద శ్లోకాలు కాకుండా చిన్న శ్లోకం ఏదైనా చెప్తే మాకు సహాయం చేసినట్లు అవుతుందని చెప్పి మహాస్వామి వారిని సైనికులు కోరతారనమాట. అప్పుడు మహాస్వామివారు ఏం చేస్తారంటే ఒక చిన్న శ్లోకాన్ని ఇచ్చి తప్పు లేకుండా సైనికులతో సాధన చేయించి పంపిస్తారనమాట. వాళ్ళందరూ ఆ శ్లోకాన్ని తప్పు లేకుండా సాధన చేసి మహాస్వామివారి దీవెనలు అందుకుని అక్కడి నుంచి వాళ్ళ ఉద్యోగ విధులకి వెళ్ళిపోతారు. ఎప్పుడైనా సరే కామ్యం కోసం చేసినట్లయితే గురువుల దగ్గర నుంచి శ్లోకాన్ని కానీ, స్తోత్రాన్ని కానీ, మంత్రాన్ని కానీ ఏదైనా సరే గురువు దగ్గర నుంచి తీసుకుంటే తొందరగా పట్టిస్తుందన్నమాట. అందుకే ఎప్పుడైనా సరే మంత్రాన్ని కానీ, శ్లోకాన్ని కానీ కామ్యం కోసం చేస్తూ ఉంటే గురువుగారి దగ్గర నుంచి తీసుకోమని చెప్పి చెప్తారు. అయితే ఇంతకీ మహాస్వామి వారు ఇచ్చిన శ్లోకం ఏంటి అంటే, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుణ్ణి స్మరించే భక్తులపై హనుమంతుడి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందిట? బుద్ధిని, బలాన్ని, కీర్తిని, ధైర్యాన్ని, నిర్భయత్వాన్ని, ఆరోగ్యాన్ని, జడత్వం లేకపోవటాన్ని, వాక్పటుత్వాన్ని హనుమంతుడు ప్రసాదిస్తాట. ఏ హనుమంతుడి స్తోత్రం చదివినా, శ్లోకం చదివినా మనకి ఇటువంటి ఫలితమే ఉంటుంది. కాబట్టి మహాస్వామి వారి ఇక్కడ సైనికులకి ఏ ఆపద రాకుండా ఈ శ్లోకాన్ని ఇచ్చారు. కాబట్టి మనం కూడా పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు ఈ శ్లోకాన్ని మననం చేసుకోమని చెప్తూ స్కూల్కి పంపించాము అని అనుకోండి, ఎటువంటి ఆపద రాదు. వాళ్ళు చదివే చదువులో ముందంజలో ఉంటారు. ఎటువంటి భయము లేకుండా చక్కగా వృద్ధిలోకి వస్తారు. ఇంతటి కరుణ మహాస్వామి వారు తప్ప ఇంకెవరు ఇవ్వగలుగుతారో చెప్పండి. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.